నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. సీఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కామర్స్ కోర్సులలో 32 ఫస్ట్ ర్యాంకులతో 20,000కు పైగా అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సీఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఇటీవల విడుదలైన సీఏ ఐపీసీసీ మరియు సీఏ ఫైనల్ ఫలితాల్లో 5 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్ గారు మరియు ఇటీవల విడుదలైన సీఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించిన విద్యార్థులు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి సక్సెస్ సీక్రెట్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. హలో అండి. హాయ్ సార్. ముఖ్యంగా సీఏ ఐపీసీసీ రిజల్ట్స్ ఈసారి చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయని విన్నాం. మరి ఈ ఫలితాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను స్టూడియోకి రాగానే మన టెక్నీషియన్ ఒక అతను మరి సీఏ కోర్స్ గురించి అవగాహన ఉందేమో, కొంత టైం ఉండేసరికి తనతో మాట్లాడుతున్నాను. తను అడుగుతున్నాడు, సార్ సీఏ ఐపీసీసీ సీఏలో సెకండ్ స్టేజ్ కదా, ఒక 2-3% ఉంటుందా సార్ పాస్ పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. చూడండి, సమాజంలో ఎంత అపోహలు ఉన్నాయి ఈ సీఏ కోర్స్ గురించి. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పే పాస్ పర్సంటేజ్ వింటే చాలామంది ఈ యొక్క కోర్స్ పట్ల ఉన్న నెగిటివ్ ఫీలింగ్ పోగొట్టుకొని చాలా పాజిటివ్ యాటిట్యూడ్ లేదా పాజిటివ్ ఫీలింగ్ తెచ్చుకుంటారు. నేను చెప్పే పాస్ పర్సంటేజ్ని కూడా సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. రీసెంట్గా January 31, 2017 సిఏసి ఐపీసీసీ ఫలితాలు వచ్చినాయి. ఈ యొక్క సిఏ ఐపీసీసీ ఫలితాలలో అఖిల భారత స్థాయిలో, అంటే మాస్టర్ మైండ్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదు, లేదా మరో XYZ అనే ఇన్స్టిట్యూట్ యొక్క పర్సంటేజ్ కాదండి. అఖిల భారత స్థాయిలో అఫీషియల్ పాస్ పర్సంటేజ్ ఉంది. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి, అంటే ఐపీసీసీలో 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 గ్రూప్ 2 అని. గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 క్వాలిఫై అయిన వాళ్ళు 19% ఉన్నారండి అక్రాస్ ఇండియా. గ్రూప్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు 30% అండి. అండ్ బోత్ గ్రూప్స్ అటెంప్ట్ రాసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదా బోత్ గ్రూప్స్ కానీ ఏదో ఒక పాజిటివ్ రిజల్ట్తో బయటకు వచ్చిన వాళ్ళు 32% ఉన్నారండి. సో నేను ప్రతిసారి ఇలాంటి రిజల్ట్ రాకపోవచ్చు అండి, ఒక్కోసారి కొంత తక్కువ రావచ్చు, కొంత ఎక్కువ రావచ్చు, కానీ బట్ ఈ మధ్య వచ్చినటువంటి రిజల్ట్స్లో మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి ఈ సీఏ రిజల్ట్స్. మాస్టర్ మైండ్స్ ఒక విద్యార్థులు కూడా ఈసారి మాకు మంచి సంతోషాన్ని ఇచ్చారండి. అఖిల భారత స్థాయిలో సిఏ ఐపీసీసీలో ఆల్ ఇండియాలో 50 ర్యాంక్స్ ఇస్తారు, 50 టాప్ 50 ర్యాంక్స్. ఆ 50 ర్యాంక్స్లో ఈ రోజున మన స్టూడియోలో ఒక 3 ర్యాంకర్స్ కూడా ఉన్నారండి. ఆల్ ఇండియా 12th ర్యాంకర్, 18th ర్యాంకర్, 30th ర్యాంకర్. అంతేకాకుండా 2,000కు పైగా సిఏ ఐపీసీసీ పాస్అవుట్స్ ఈసారి మాస్టర్ మైండ్స్ నుంచి ఉండటం జరిగింది. దానికంటే చాలా ఆనందించాల్సినటువంటి విషయం, అక్రాస్ ఇండియా దేశం మొత్తం మీద సుమారుగా ఈసారి ఐపీసీసీ పాస్అవుట్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ 40,000కు పైగా పాస్అవుట్స్ ఉన్నారండి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ మేడం. ఓకే, సీఏ ఫైనల్లో కూడా ర్యాంక్స్ వచ్చాయని విన్నాను. ఈ రిజల్ట్స్ మీకు చాలా ఆనందాన్ని కలిగించుంటుంది కదా? అసలు విక్టరీ కాదు మేడం, ఇది హ్యాట్రిక్. ఎందుకంటే అటు సిఏ సిపిటీలో, సిఏ ఐపీసీసీలో, సిఏ ఫైనల్లో 3 స్టేజెస్లో, సిఏలోని 3 స్టేజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్. మా లైఫ్ టైం రిజల్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్స్ మేడం. మన స్టూడియోలోనే ఉన్నాడు హేమంత్ అని. సో సిఏ సిపిటీలో తను ఆల్ ఇండియా టాపర్ మేడం. అలానే సిఏ ఫైనల్లో లాస్ట్ టైం మనం చేసాం, మన స్టూడియోలోనే ప్రోగ్రామ్ చేసాం. సిఏ ఫైనల్లో ఆల్మోస్ట్ 250 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అలానే 2 ఆల్ ఇండియా ర్యాంక్స్, ఆల్ ఇండియా 29th ర్యాంక్, ఆల్ ఇండియా 32nd ర్యాంక్. సో అలానే సిఏ సిపిటీ ఆల్మోస్ట్ ఒక 1,700-1,800 స్టూడెంట్స్ దాకా అప్రాక్సిమేట్లీ క్వాలిఫై అయ్యారు. సో అంతేకాకుండా సిఏ సిపిటీ అంటే సిఏలో ఉన్న 3 స్టేజెస్లో సిపిటీ, ఐపీసీసీ, ఫైనల్. నేను చెప్తుంది సిఏ సిపిటీ. సిపిటీలో ఇది ఆల్ ఇండియా టాప్ మార్క్స్ రావటం మాస్టర్ మైండ్స్కి ఇది వరుసగా 3వసారి. January 2017 రిజల్ట్స్లో మన స్టూడియోలో ఉన్న స్టూడెంట్ 195 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. దాని ముందు రిజల్ట్ July 2016 రిజల్ట్స్లో మరో విద్యార్థికి 194 అవుట్ ఆఫ్ 200. అండ్ January 2016 అంటే 1 year బ్యాక్ వచ్చిన రిజల్ట్లో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఆల్ ఇండియా టాపర్, 194 అవుట్ ఆఫ్ 200. సో సిఏ సిపిటీ ఒక సిఏ ఎగ్జామినేషన్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మేడం. వరుసగా 3 సార్లు ఆల్ ఇండియా టాప్ రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే, మీ స్టూడెంట్స్తో ఒకసారి మాట్లాడదాం. శ్రీవల్లి, ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచి మార్క్స్ వస్తాయని అనుకున్నాను, కానీ ఆల్ ఇండియా 12th ర్యాంక్ సెక్యూర్ చేశాను. 2 రాష్ట్రాల్లో కూడా నాదే బెస్ట్ ర్యాంక్ అని తెలిసి చాలా
చాలా సర్ప్రైజ్ అయ్యాను. నిన్నటిదాకా ఒక సాధారణ విద్యార్థిని, కానీ ఈరోజు ఒక సెలబ్రిటీగా మారాను. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ ఇన్స్టిట్యూషన్కి, ఒక ఆర్డినరీ ఇన్స్టిట్యూషన్కి తేడా ఇదే. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, కరుణాకర్ మీరు చెప్పండి. సిఏ అంటేనే చాలా కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు, అది అసలు ఎంతవరకు నిజం అంటారు? అదే నిజమైతే నాకు సిఏ ఐపీసీసీ ఆల్ ఇండియా 18th ర్యాంక్ ఎలా వస్తుందండి? మాది నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చానండి. ఓకే, సిఏ కోర్స్ మరి అట్లా అంత మారుమూల గ్రామం నుండి వచ్చినా కూడా బాగానే వచ్చింది కదండి ర్యాంక్. కష్టం కోర్స్ ఇది సిఏ అనేది కష్టమైన కోర్స్ కాదండి, ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ కోర్స్. ఇటువంటి ఛాలెంజింగ్ కోర్సు ఎదుర్కోవాలంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్లో ఒక అయితేనే వీలవుతుందండి. మాస్టర్ మైండ్స్లో 15 సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ కామర్స్ ఫీల్డ్లో. కాబట్టి వాళ్ళకి ఇవి ఎలా సన్నద్ధం అవ్వాలో, దాంట్లోని ఉన్న మెలకువలు ఏంటో బాగా తెలుసు అండి. మాకు అవి బోధన చేయడం వల్ల మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాను సిఏ ఐపీసీసీ. అందుకని మాస్టర్ మైండ్స్ బెస్ట్ అండి. ఓకే, హరిసాయి మీరు చెప్పండి. సిఏ ఐపీసీసీలో మీకు ర్యాంక్ వస్తుందని మీరు ముందుగా ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందా? ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ర్యాంక్ అయితే ఏమో పెట్టుకున్నాండి. ఓకే, ఎందుకంటే ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చిన స్టూడెంట్సే ఇలా ర్యాంకులు సాధిస్తున్నారు. అలాంటిది మేము ఎంఈసీ నుంచి వచ్చాం, ఇంకా ర్యాంకులు సంపాదించడంలో అంత గొప్ప లేదని నేను అనుకుంటున్నాను. అయినా ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే, హేమంత్ మీరు చెప్పండి. మీ గురించి సార్ ఇందాక చాలా గొప్పగా, అంటే ఆనందంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతూ చెప్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ర్యాంక్ రావడం గురించి? ర్యాంక్ ముందు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఓకే, కానీ నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. వైష్ణవి, ఆమె పీసీసీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్. ఓకే, ఆమె కూడా ఒడిశా నుంచి వచ్చేసి అంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది ఆల్ ఇండియా లెవెల్లో. ఓకే, నేను ఆమె చేసింది ఇంకోసారి రిపీట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, మీ లాంగ్వేజ్ చూస్తే మీరు ఇక్కడ వాళ్ళు కాదన్నట్టు తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి? యాక్చువల్లీ మా పేరెంట్స్ ఏమో ఆంధ్ర నుంచి అండి. ఓకే, వాళ్ళు ఆంధ్ర నుంచి ఒడిశాలో సెటిల్ అయ్యారు. ఓకే, నేను చిన్నప్పటి నుంచి అంటే ఒడియానే చదివాను, నాకు తెలుగు అంత రాదండి. ఓకే, మళ్ళీ కమ్యూనికేషన్ అంటే చేస్తాను, రాయడం మాట్లాడడం అంతే. ఓకే, మరి ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి మాస్టర్ మైండ్స్లో ట్రైన్ అప్ అయ్యి ర్యాంక్ సాధించారు. మీకు ఎలా సాధ్యమైంది ఇది? ఇది ఇంపాసిబుల్ కాదండి. మాస్టర్ మైండ్ అకాడమిక్ ప్లానింగ్ కి సార్ చెప్పినట్టు ఫాలో అయితే ఓకే, ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా ర్యాంక్ తెచ్చుకోగలరు. ఓకే, సరే. హేమంత్ వచ్చేసి ఎంబైపీసీ నుంచి వచ్చాడని తెలుస్తుంది. సో మరి సైన్స్ విద్యార్థులు సిఏలో అసలు రాణించగలరా? చాలా చక్కటి క్వశ్చన్ అడిగేది మేడం. ఈ క్వశ్చన్ కనుక మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కి ఒక అర్థం అనేది వచ్చేది కాదు. మనం హేమంత్ చెప్పిన ఒక మాట మనం చాలా గమనించుంటే చాలా మంచి అర్థం ఉండేటువంటి, అంటే చాలా మంచి మీనింగ్ ఉన్నటువంటి మాట తను చెప్పింది. ఈ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్స్ని కంప్లీట్ చేయగలరు, కాకపోతే కష్టపడాలి. ఇక్కడ పెట్టుబడి ఏంటంటే కష్టం. తను ఇంటర్మీడియట్లో ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ మేడం అప్రాక్సిమేట్లీ 80%. ఓకే, ఈ రోజున సిఏ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా టాపర్. తను ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటాడు, వాళ్ళ అమ్మా నాన్న ఎంత కోఆపరేట్ చేస్తుంటారు, ఎంత సపోర్ట్ చేస్తుంటారు. మళ్ళీ లాంగ్వేజ్ కూడా తనకి చాలా కష్టం. కమ్యూనికేషన్ చేయడానికి మాత్రమే తనకి లాంగ్వేజ్ వచ్చు. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి మాస్టర్ మైండ్స్ ద్వారా ర్యాంక్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అంతా క్రెడిట్ అంతా మీదే, తను అదే చెప్తున్నాడు. క్రెడిట్ అంటే మాదే కాదు మేడం, ఇట్స్ సక్సెస్ ట్రయాంగిల్ స్టోరీ మేడం. వాళ్ళ పేరెంట్స్, మేము, తను ముగ్గురు కలిస్తే వచ్చేటువంటి సక్సెస్. మీరు చెప్పారు ఎంబీఐపీసీ స్టూడెంట్ అని. యాక్చువల్లీ ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ సిఏలో ఇలాంటి అద్భుతాలు, మంచి ర్యాంకులు, మంచి ఫలితాలు సాధించడం నాకైతే ఇంకొత్త కాదు మేడం. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అయింది. మాస్టర్ మైండ్స్ ఇంకో 10 daysలో 15th యానివర్సరీ కంప్లీట్ చేసుకొని 16th ఇయర్లోకి అడుగు పెట్టిపోతుంది. సో ఎంతో మంది చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇటీవల కాలంలో సందేశ్ రెడ్డి, తను ఎంపీసీ నుంచి వచ్చి సిఏసీపీటీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, సిఏ ఐపీసీసీ ఫైనల్ అన్ని ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది. సో తను చక్కగా ఇప్పుడు దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. అలానే సాయి బ్రహ్మతేజ, తను కూడా ఎంపీసీ నుంచి వచ్చాడు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ సిఏ ఎగ్జామినేషన్స్లో. అలానే నాకు మా స్టూడెంట్ అయితే కాదు మేడం, ఎక్కడో పేపర్లో చదివాను, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది అమ్మాయి సక్సెస్ స్టోరీ. సంధ్య అమ్మాయి బైపీసీ నుంచి వచ్చింది, బైపీసీ నుంచి వచ్చి సిఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్. బేసికల్గా ఎంపీసీ బైపీసీలో వీళ్ళు ఆల్రెడీ కష్టానికి అలవాటుపడి ఉంటారు మేడం. నేచర్ ఆఫ్ కాంపిటీషన్ కానీ, ఆ యొక్క ప్రెషర్ కానీ, లేకపోతే ఆ పోటీతత్వంగా అలవాటు పడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ కోర్స్ వచ్చి పెద్దగా కష్టపడకుండానే, నేను ఈజీ అని నేను చెప్పను మేడం, బైపీసీ కంటే ఎక్కువ కష్టమైతే ఉండదు, ఐఐటి కంటే ఎక్కువ కష్టమైతే మాత్రం ఉండదు. కంపేర్టివ్గా దాంతో పోలిస్తే వీళ్ళు
తక్కువ కష్టంతో సిఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వచ్చు. అలానే చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్తున్నాను మేడం, సిఏ ఇంపాసిబుల్ కోర్స్ అయితే కాదు, అలానే చాలా ఈజీ కాదు, మోడరేట్ లెవెల్ ఛాలెంజింగ్ కోర్స్ ఇది. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్, అది ఇంటర్మీడియట్లో ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంఈసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఏ గ్రూప్ వాళ్ళైనా సిఏలోకి రావచ్చు. తను అలానే వచ్చాడు హేమంత్, ఎంబైపీసీ చేసి వచ్చాడు, వీళ్ళంటే ఎంఈసీ చేసి వచ్చారు. సో వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అప్రాక్సిమేట్లీ 4 years మేడం. నేను ఓపెన్గా అందరికీ చెప్పేది ఒకటే, 5 years అనుకోండి రండి, ఒక 1 year ఎక్స్ట్రాగా స్పేర్ పెట్టుకునే రండి. ఈవెన్ వాళ్ళు బీటెక్ చేసినా కూడా 4 years చేయాలి మేడం, మళ్ళీ ఎంటెక్ ఇంకో 2 years చేయాలి, 6 ఏళ్ళు. సో ఇక్కడ సిఏ తర్వాత చదవడానికి కూడా ఏం లేదు, 4 years అనుకుంటున్నాం, ఇంకో 1 year ఫెయిల్ అయినా ఇంకో 1 year కలిపినా కూడా 5 years. 5 years అనుకోండి, రీజనబుల్గా రండి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్, కనీసం 40 to 50% స్టూడెంట్స్ మేడం ఈ 5 years లేదా ఇంకొక 6 months ఆ టైంలో క్వాలిఫై అయిపోతారు మేడం. ఓకే. మోహన్ గారు, ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూసి సీఏ చేయాలనుకుంటున్నారో మాస్టర్ మైండ్స్లో ఎంపీసీ బైపీసీ విద్యార్థులు, వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలేంటి? మేడం కేవలం ఎంపీసీ బైపీసీ విద్యార్థులే కాదు, అసలు సీఏ చేయాలనే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. సరే, స్పెసిఫిక్గా మీరు ఎంపీసీ బైపీసీ అన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. ఓకే. ఈ రోజున కాస్త స్టూడియోలో మన ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ఫోకస్ చేసి ఉంటారు. బేసికల్గా మేడం ఎంపీసీ బైపీసీలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి, అది కూడా మంచి ర్యాంక్ రావాలి, సీట్కి అర్హత సాధించేటువంటి ర్యాంక్ రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక చాలామంది ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఎక్కడ ట్రబుల్ షూట్ ఫేస్ చేస్తారంటే, ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే, వాళ్ళు రావాల్సినటువంటి ర్యాంక్ రాక ఇబ్బంది పడటం. ఎగ్జాంపుల్ వాళ్ళకి 10,000 ర్యాంక్ లోపల వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, ఆ స్థాయిలో ర్యాంక్ రాకపోవటం. సో మంచి ర్యాంక్ రాకపోయినా, లేదా మీరు అనుకున్న ఒక మంచి కాలేజ్లో మీకు అడ్మిషన్ రాకపోయినా, లేదా మీరు అనుకున్న బ్రాంచ్లో మీకు అడ్మిషన్ రాకపోయినా, నేను చాలా చక్కటి అడ్వైజ్ ఇస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు నిరుత్సాహపడకుండా ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఒక ఆల్టర్నేటివ్ కోర్స్గా ఆలోచించదగింది సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ కోర్స్లో ఉన్న అడ్జెంట్ చెప్తాను, ఇదేదో ఈజీ కోర్స్ అందరూ వచ్చేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు, అలా చెప్తే అది చాలా తప్పుడు మాట. సో దీంట్లో ఉన్న అడ్జెంట్ చెప్తాను. సపోజ్ బైపీసీ తీసుకోండి మేడం, మన తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సుమారుగా 4,000 సీట్స్ ఉన్నాయి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా సుమారుగా 4,000 మెడిసిన్ సీట్స్ ఉన్నాయి. తెలంగాణలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ సుమారుగా 12,000 ప్రైవేట్ స్కూల్స్ కానీ లేదా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఉన్నాయి. సో 12,000 స్కూల్స్కి గాను ఉన్న సీట్స్ 4,000 మెడిసిన్ సీట్స్, అంటే ప్రతి 3 స్కూల్స్కి కలిపి ఒక సీట్. ఇక్కడ ప్రతి 3 విద్యార్థులు కలిపి ఒక సీట్ అంటే ఫైట్ చేయగలం, అలాంటిది ప్రతి 3 స్కూల్స్కి కలిపి ఒక సీట్ అంటే ఫైట్ చేయడం కూడా కష్టం. సపోజ్ నేనే ఎంసెట్ రాశాను అనుకోండి మేడం, మెడిసిన్ రాశాను, నాకు 1,00,000 మంది రాసినటువంటి ఎగ్జామ్లో 20,000 ర్యాంక్ వచ్చింది, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, పాస్ అయ్యాను, కానీ ఉపయోగం లేదు. సీట్స్ ఉంది 4,000, మళ్ళీ ఏం చేయాలి? ఇంకో సంవత్సరం లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకొని మళ్ళీ ఎగ్జామినేషన్ కోసం ఫైట్ చేయాలి. ఐఐటి కూడా అంతే, 14 లక్షల మంది రాస్తున్నారు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, సీట్స్ ఉంది 10,000. సో నాకు 25,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, ఉపయోగం లేదు, సీట్స్ ఉన్నది 10,000 కాబట్టి మళ్ళీ ఇంకో సంవత్సరం ఫైట్ చేయాలి. అంటే ఇటు ఐఐటీలో కానీ లేదా బైపీసీలో మెడిసిన్లో కానీ ప్రధాన సమస్య ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉండటం, ర్యాంకుల వ్యవస్థ ఉండటం. సిఏలో అడ్వాంటేజ్ ఎడ్జ్ అదే మేడం, ఇక్కడ ర్యాంకులు ఉండవు, లిమిటెడ్ సీట్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ ర్యాంకులు లేకపోవటం వల్ల కేవలం పాస్ అయితే చాలు అనేటువంటి అర్హత ఉండటం వల్ల, ఎలిజిబిలిటీ స్కీమ్ అలా ఉండటం వల్ల బైపీసీతో కంపేర్ చేస్తే ఐఐటీతో కంపేర్ చేస్తే డెఫినెట్గా వాళ్ళతో సమానమైన హోదా, సమానమైన ఇన్కమ్తో పాటు ఎలా ఒక డాక్టర్ చదివినా ఎంత సంపాదిస్తారో, ఎలాంటి హోదా, ఎలాంటి సొసైటీ సోషల్ స్టేటస్ ఉంటుందో సీఏలకు కూడా అలాంటి స్టేటసే ఉంది మేడం. సో అలాంటి హోదా ఉంటుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ పోటీ తక్కువ, కష్టం తక్కువ. సో అది ఇక్కడ ఉండేటువంటి అడ్వాంటేజ్ మేడం. నేను కొంతమంది స్టూడెంట్స్ యొక్క సక్సెస్ స్టోరీస్, మనకున్న టైం చాలా తక్కువ టైం కాబట్టి లిమిటెడ్గా నా దగ్గర ఒక 2,000 నుంచి 2,500 స్టూడెంట్స్ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్స్ క్వాలిఫైడ్, సిఏ క్వాలిఫైడ్స్ ఉన్నాయి మేడం. అంటే వాళ్ళు 10th క్లాస్లో వాళ్ళ మార్క్స్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళు కష్టాన్ని ఇష్టపడి ఈ ఛాలెంజ్ని స్వీకరించి యాక్సెప్ట్ చేసి ఎంత అద్భుతంగా సిఏ క్వాలిఫై అయ్యారు అని చెప్పుకోవడానికి ఇవన్నీ సక్సెస్ స్టోరీస్ మేడం. నేను ఒక్కొక్క స్టూడెంట్ని పరిచయం చేస్తాను. ముందుగా పి మహేష్ కుమార్. ఈ పి మహేష్ కుమార్ యొక్క సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ మనకి స్క్రీన్ మీద కూడా రోల్ అవుట్ అవుతుంది మేడం. అప్రాక్సిమేట్లీ తన 10th క్లాస్ మార్క్స్ 530 మార్క్స్, 10th క్లాస్లో 530 మార్క్స్. తను ఈరోజున చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, డ్యూయల్ క్వాలిఫైడ్ మేడం.
అలానే సెకండ్ స్టూడెంట్ నెక్స్ట్ స్టూడెంట్ సయ్యద్ జానీ బాషా, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్స్ మేడం. అన్ని ఆల్ లెవెల్స్ తను ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేశాడు. 10th క్లాస్లో 514 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్. అలానే ఫైనల్ లెవెల్లో తను ఆల్ ఇండియా 7th ర్యాంక్ హోల్డర్ కూడా. అలానే పావని, వన్ ఆఫ్ అవర్ బెస్ట్ స్టూడెంట్. 10th క్లాస్లో అప్రాక్సిమేట్లీ 400 మార్క్స్ తనకు వచ్చినాయి మేడం. తను హీజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ షీఈ్ ఏ కంపెనీ సెక్రటరీ ఆల్సో. సో సిఏ క్వాలిఫై అయింది, కంపెనీ సెక్రటరీ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయింది. అలానే ఇంకొక వండర్, మాస్టర్ మైండ్స్లో మేము ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక అద్భుతమైన సక్సెస్ మాకు ఇచ్చినటువంటి స్టూడెంట్ అండ్ వెరీ హంబల్, చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబానికి చెందినటువంటి స్టూడెంట్, నెక్స్ట్ స్టూడెంట్ కృష్ణ మెట్టపల్లి. చాలా హంబల్గా ఉంటాడు. 10th క్లాస్లో తనకు వచ్చిన మార్క్స్ 475 అవుట్ ఆఫ్ 600. తను సాధించిన రికార్డ్ ఏంటంటే అట్ ఎ టైం తను సిఏ, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, దాన్ని సిఎంఏ అని అంటారండి. అలానే కంపెనీ సెక్రటరీ, సిఎస్, 3 కోర్సులు కంప్లీట్ చేశాడు. సో ఇతనే కనుక ఒకవేళ బైపీసీకి కానీ ఐఐటి కనుక వెళ్ళి ఉంటే డెఫినెట్గా పర్ఫామ్ చేసి ఉండేవాడు. కానీ ఆ ర్యాంకుల వల్ల ఎక్కడొక్కడ ఇబ్బంది పడేవాడు. లిమిటెడ్ సీట్స్ ఉండటం వల్ల ఆ ర్యాంక్ వస్తేనే ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ సిఏలో అయితే అలాంటి సిచ్యువేషన్ లేదు, పాస్ అయితే చాలు. నెక్స్ట్ స్టూడెంట్ మోహిత్ జైన్ నెక్స్ట్ స్టూడెంట్ 10th క్లాస్లో అప్రాక్సిమేట్లీ 530 మార్క్స్ వచ్చినాయి మేడం. 10th క్లాస్ అప్రాక్సిమేట్లీ 530 మార్క్స్ మోహిత్ జైన్. సో హీస్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ తను జ్యువెల్ క్వాలిఫైడ్ మేడం, అంటే సిఏతో పాటు సిఎంఏ కూడా క్వాలిఫై అయ్యాడు. అలానే జమాలుద్దీన్ నెక్స్ట్ స్టూడెంట్ జమాలుద్దీన్ 10th క్లాస్ మార్క్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 523 మార్క్స్ మేడం, 523 మార్క్స్. స్క్రీన్ మీద మనకి ఇంకొక స్టూడెంట్ కూడా వస్తుంది, ధర్మేంద్ర, 522 మార్క్స్ 10th క్లాస్ ఎగ్జామినేషన్లో. అలానే లీలా నాగ్కుమార్ 10th క్లాస్లో 535 మార్క్స్. 10th క్లాస్లో తను 535 మార్క్స్. తను కాస్ట్ అకౌంటెన్సీ క్వాలిఫైడ్, సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ క్వాలిఫైడ్ అండ్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ కూడా మేడం తను. మరో స్టూడెంట్ పరమి కిషోర్ 10th క్లాస్లో అప్రాక్సిమేట్లీ 440 మార్క్స్, 445 మార్క్స్ అప్రాక్సిమేట్లీ. నాకు గుర్తుంటే కనుక తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడు. తను కూడా సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కంప్లీట్ చేశాడు మేడం. ఓకే, సూపర్. ఓకే, స్టూడెంట్తో మాట్లాడదాం. కన్నాకర్ మీరు చెప్పండి, సిఏలో ర్యాంక్ సాధించాలంటే 10th క్లాస్లో ర్యాంకర్ అయి ఉండాలా? నేను స్కూల్ ఫస్ట్ కూడా కాదండి. 10th క్లాస్లో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. 60% వచ్చేది, 50 to 60% వచ్చేదండి. ఓకే. ఒకప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే రిచ్ పీపుల్ ఎక్కగలుగుతారని అనేవారు. కానీ ఇప్పుడు చూస్తే కామన్ పీపుల్ కూడా ఎక్కుతున్నారు. అలానే సిఏ కోర్స్ కూడా మా ర్యాంకర్స్ కాకపోయినా పాస్ అవ్వగలుగుతున్నారు, ర్యాంక్స్ సాధించగలుగుతున్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్స్లో మాకు ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ కానీ, వాళ్ళ అకాడమిక్ ప్లానింగ్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ కలిసి మాకు ఈ సక్సెస్కి కారణమవుతున్నాయండి. కాబట్టి 10th క్లాస్లో ర్యాంక్ వస్తేనే ఇట్లా సిఏ పాస్ అవుతాము అనే భ్రమ నుండి మనం వదిలించుకోవాలండి. ఆ భ్రమ నుండి స్కూల్ ఫస్ట్ రాకపోయినా ఏం కాదు, ర్యాంక్ రాకపోయినా ఏం కాదండి, మామూలు పాస్ అవ్వగలుగుతారు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఓకే, హరి సార్ మీరు చెప్పండి. చాలామంది సిఏ కోర్స్ అంటేనే, దాంట్లో జాయిన్ అవ్వాలంటేనే చాలా నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మీరు చాలా ఈజీగా, అంటే సిఏ అనేది ఎంత కష్టమైన పని కాదు, కొంచెం శ్రద్ధ పెడితే చాలు అని చాలా ఉత్సాహంగా చెప్తున్నారు. ఏంటి రీజన్? అంటే ఒకప్పుడు సిఏ కోర్స్కి సరైన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడా లేవండి. ఎప్పుడైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కావాలంటే చెన్నై కానీ అలా నార్త్ ఇండియాకి వెళ్ళి చదవాలి. అక్కడికి వెళ్ళాలంటే అంత డబ్బులు ఎఫర్ట్ చేయాలి, అంత చేయలేరనమాట. అందుకని చాలామంది సిఏ కోర్స్కే నెగిటివ్ ఒపీనియన్ తీసుకున్నారు. కానీ ఇటీవల ఏం జరిగిందంటే ఇలాంటి రోజుల్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. ఇందువల్ల ఏమంటే సరైన కోచింగ్ ఉంటుంది, ఇన్స్టిట్యూషన్స్ ఉంటున్నాయి, సరైన విద్యాబోధన ఉంటుంది. అందువల్ల ఈజీగా పాస్ అవుతున్నారు. అది కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా ముందు ఎంపీసీ బైపీసీ ఇస్తున్నారు కానీ సిఏ గురించి అంతగా ప్రచారం చేయలేదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు దీంతో సమానంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి, అది ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచి అవగాహన వచ్చి అందరూ చేరి పాస్ అవుతున్నారు. ఇంకా నేను కూడా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా పాస్ అయ్యాను. ఓకే, శ్రీవల్లి మీరు చెప్పండి. మాస్టర్ మైండ్స్లో మీరు లేడీ డైరెక్టర్గా ఉన్నారని మాకు తెలిసింది. గర్ల్స్ లేడీ డైరెక్టర్గా ఉండడం అనేది ఒక అసెట్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీనికి? రాధా మ్యామ్ మాకు డైరెక్టర్గా ఉండడం అనేది మాకు పెద్ద అసెట్. రాధా మేడం గర్ల్స్ హాస్టల్స్ని మానిటర్ చేస్తారు, అలానే సిఏ అకౌంట్స్ ఫ్యాకల్టీగా కూడా చేస్తారు. ఓకే,
జనరల్గా ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చే వాళ్ళకి అకౌంట్స్ అనేది కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. కానీ రాధా మేడం లాంటి ఎమినెంట్ సీఏ ఫ్యాకల్టీ ఉండడం వల్ల అకౌంట్స్ని కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు ఎంపీసీ బైపీసీ నుంచి వచ్చే వాళ్ళు కూడా. రాధా మేడం సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఫ్యాకల్టీ అని అనుకుంటున్నాను. ఇంకా రాధా మ్యామ్ ఉండడం వల్ల మా సెక్యూరిటీతో పాటు ఇంకా మా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చెప్పుకునే అవకాశం మాకు ఉంటుంది. సో రాధా మ్యామ్ ఉండడం మాకు పెద్ద అసెట్. ఓకే, హేమంత్ మీరు చెప్పండి, సిపిటి అయిపోయింది, మరి ఐపీసీసీ ఎక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను రిజల్ట్స్ రాకముందే మాస్టర్ మైండ్లో ఐపీసీసీ జాయిన్ అయిపోయానండి. ఓకే, ముందే జాయిన్ అయిపోయారా? ఎందుకంటే వేరే స్టేట్లో సిపిటి కంప్లీట్ చేసిన వాళ్ళే ఐపీసీసీ కోసం మాస్టర్ మైండ్కి వస్తున్నారు. ఓకే, సో నేను ఎక్కడే ఐపీసీసీ సిపిటి చేశాను. సో ఆబ్వియస్లీ ఎక్కడే కదండి ఐపీసీసీ కూడా చేస్తాను. ఓకే. మోహన్ గారు, ఇటీవల వచ్చిన సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన సీతారాం బైపీసీ నుంచి వచ్చాడని తెలిసింది. మరి సీఏ చేయాలనుకునే బైపీసీ విద్యార్థులకు ఎవరైతే కొంతమందికి భయం ఉంటుంది చాలా, బైపీసీ చేశాను ఎలా సీఏ చేయగలుగుతాను అని, మరి వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టే విధంగా మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు, మీరేం చెప్తారు వాళ్ళకి? బైపీసీ విద్యార్థులు కానీ ఐఐటి విద్యార్థులు కానీ మీరు ఇంతకంటే కష్టమైన కోర్సుకి వెళ్తుంటే మీరు భయపడాలి. ఇప్పుడు సపోజ్ మీ ఐఐటి కంటే సీఏ కష్టమైతే, బైపీసీ కంటే మెడిసిన్ కంటే సీఏ కష్టమైతే మీరు కష్టమైన కోర్సుకి వెళ్తున్నామని భయపడాలి. సో అంతకంటే కష్టమైన కోర్స్ అయితే కాదు. సెకండ్ థింగ్, ఇక్కడ లిమిటెడ్ సీట్స్ అనేటువంటి ఇష్యూ కూడా కాదు. ఈవెన్ సీతారాంతో నేను మాట్లాడాను, నానా నువ్వు బైపీసీ నుంచి వచ్చావురా, బైపీసీలో మెడిసిన్ ఎగ్జామినేషన్ రాసే ఎంసెట్ ర్యాంక్ కూడా వచ్చింది కదా, ఎందుకు వదిలేసి ఇటు వచ్చావంటే చాలా క్లారిటీగా తను చక్కగా కొన్ని రీజన్స్ చెప్పాడు. సార్ దాదాపుగా ఇంటర్మీడియట్ అయిపోగానే 7 to 9 years పడుతుంది సెటిల్ అవ్వాలంటే బైపీసీ తీసుకుంటే. ఇక్కడైతే అలా కాదు, ఇంటర్మీడియట్ అయిపోగానే 4 years అన్నారు మీరు, 1 సంవత్సరం లేట్గా పాస్ అయినా 5 years. సో ఒక రీజనబుల్ టైంలో త్వరగా సెటిల్ అయిపోవచ్చు. సెకండ్ థింగ్, ఎక్స్పెన్సివ్గా ఉంది బైపీసీ అంటే, చాలా ఎక్స్పెన్సివ్ ఈ రోజుల్లో. వేరే చార్టర్డ్ అకౌంటెన్సీ ఎగ్జామినేషన్లో పెట్టుబడి ఏదైనా ఉందంటే శ్రమ, కష్టపడటమే. దాంతోపాటు సీఏ ఫైనల్ విద్యార్థులకు దాదాపుగా 2.5 years వీళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. యాన్ వాళ్ళు లెర్న్ నేర్చుకుంటూనే వీళ్ళకి సంపాదించే అవకాశం కూడా కలిగినటువంటి కోర్సు. ర్యాంకుల సిస్టమ్ అసలు లేదు ఇక్కడ, చార్టర్డ్ అకౌంటెన్సీలో అసలు ర్యాంకుల సిస్టమ్ లేదు. బైపీసీకి పెట్టే ఎఫర్ట్స్ కనుక పెడితే మేడం గ్యారంటీగా సీఏ షూర్ సక్సెస్ అని చెప్పొచ్చు మేడం. ఇందాక తను కవర్ చేయనటువంటి పాయింట్, మంచి పాయింట్, అది అందరూ వ్యూయర్స్కి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సాయి కవర్ చేయలేదు. ఒకప్పుడు డిగ్రీ స్టూడెంట్స్ సీఏకి వచ్చేవాళ్ళు మేడం. మేము చదువుకునే రోజులు కాకుండా మా ముందు రోజుల్లో డిగ్రీ వాళ్ళకి అర్హత ఉండేది సీఏ చేయాలంటే. మా జనరేషన్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అర్హత తీసుకొచ్చారు, ఎలిజిబిలిటీ. ఇప్పుడు 10th వాళ్ళకే సీఏ ఎలిజిబిలిటీ ఇచ్చారు మేడం. సో ఈ చిన్న వయసులోనే ఈ కోర్స్కి రావటం వల్ల సక్సెస్ రేట్ పెరుగుతుంది. వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వస్తే ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఎంత కాదన్నా కూడా కొన్ని మనం వదిలించుకొని రాలేం. ఆ బాధ్యతలో పడి ఇలాంటి కోర్సు ఫెయిల్ అవటం సహజం. ఇప్పుడేంటి 10th అయిపోగానే వస్తున్నారు కాబట్టి బాధ్యతలు తక్కువ, వీళ్ళ ఏం ఫోకస్ అంతా ఎక్కువ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. సక్సెస్ రేట్ పెరగడానికి ఇది ఒక ముఖ్య కారణం మేడం. ఓకే, మరి ఇటీవల వచ్చిన సిపిటి సిఏ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ వివరాలు సింపుల్గా వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ క్వశ్చన్ మేడం, వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ క్వశ్చన్. చాలా మంది వ్యూవర్స్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అది. ఒక కోర్స్కి వెళ్ళబోతున్నామంటే ఆ కోర్స్ అయ్యే ఖర్చు ఏంటి, దాంట్లో సక్సెస్ రేట్ ఏంటి, ఇవి రెండు కూడా దే ఆర్ డామినేటింగ్ ఫ్యాక్టర్స్. సిపిటి ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, సిపిటితో స్టార్ట్ చేస్తాను. సిపిటి అనేది సిఏలో ఫస్ట్ స్టేజ్. సిపిటిలో పాస్ పర్సంటేజ్ జనవరి 2017లో వచ్చిన రిజల్ట్స్లో 46% పాస్ పర్సంటేజ్ ఉంది మేడం. జూలై 2016 అంటే ఒక అటెంప్ట్ మనం బెంచ్ మార్క్గా తీసుకోకూడదు కదా, బేస్గా తీసుకోకూడదుగా, అందుకని ఇంకా వెనక్కి కూడా వెళ్తున్నాను. జూలై 2016లో 39%, జనవరి 2016లో జాన్ 2016 అంటే 1 year బ్యాక్ 34%, ఆల్మోస్ట్ 30+% లాస్ట్ 3 అటెంప్ట్లో కనిపించింది మేడం. అలానే సిఏ ఫైనల్ జనవరి 2017 రిజల్ట్స్లో సిఏ ఫైనల్లో నేను ఎప్పుడైతే ఎన్నడూ ఇప్పుడు నేను వెళ్ళలేదు మేడం ఈ స్థాయి గల పర్సంటేజ్ లేదా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ పాస్అవుట్స్. జనవరి 2017లో వచ్చిన సిఏ ఫైనల్లో అప్రాక్సిమేట్లీ దేశం మొత్తం మీద ఒక 7,000 మంది సిఏ ఫైనల్ పాస్ అవటం జరిగింది మేడం. ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది, నేను తక్కువ చెప్తున్నాను, 7,000+. దట్టు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ యొక్క పాస్అవుట్స్ కానీ పాస్ పర్సంటేజ్ కానీ 6 monthsకి సంబంధించిన ఎగ్జామ్స్ మేడం. సిఏ అనేది ఎగ్జామ్స్ ఇయర్లీ ట్వైస్ ఉంటాయి. అంటే ఈ పాస్ పర్సంటేజ్ మనం 6 months చూసుకుంటే మళ్ళీ రేపు జూలైలో రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ ఎగ్జామ్స్ జరుగుతాయి, మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ క్వాలిఫై స్టూడెంట్స్ ఉంటారు. అలానే సిఏ ఫైనల్ ఒకటి ఇందాక అన్నాను కదా మేడం, ఒకటి బెంచ్ మార్క్ తీసుకోకూడదు, కాస్త వెనక్కి వెళ్దామని. సిఏ ఫైనల్ ఇమీడియట్ ప్రీవియస్ ఎగ్జామ్ జూలై 2016లో వచ్చిన పాస్ పర్సంటేజ్. గ్రూప్ 1 18%, గ్రూప్ 2 19%.
ఇవన్నీ కూడా మనం సిఏ ఇన్స్టిట్యూట్ ఒక అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఈరోజు నెట్ టెక్నాలజీ అందరికీ వచ్చేసింది, ఎవరైనా సరే దీన్ని గూగుల్లో చెక్ చేసుకోవచ్చు బయట సెర్చ్ ఇంజిన్లో. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే విద్యార్థులు ఇవన్నీ చూస్తూ ఉన్నారో వాళ్ళకి ఉండొచ్చు సిఏ చేయాలని, మాస్టర్ మైండ్స్లో చేయాలని కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి భయం ఉండొచ్చు. ఎంపీసీ బైపీసీ చేశాం కదా, మరి మేము ఎలా విన్ అవ్వగలుగుతాం, దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతాం, కెరియర్లో సెటిల్ అవ్వగలుగుతామని, దాని అన్నిటి గురించి వాళ్ళన్నిటికీ సంబంధించిన డౌట్స్ అన్నిటి గురించి క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. నమస్తే.